కార్పొరేటర్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే గాని మేము అసెంబ్లీకి రాము అని చెప్పన్నారు. అసెంబ్లీ ఏమి ఆగలేదు. అక్కడ ప్రజా సమస్యలకు సంబంధించిన డిస్కషన్స్ మీరు లేకుండానే వెళ్ళిపోయినాయి. మీరు లేకపోయినా సరే మేము ప్రజల మీద నిబద్ధతతో ఉన్నాం కాబట్టి కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం అన్నది ఇవాళ టీడీపీ పార్టీ చెప్తుంది. సో దానివల్ల మీకేం లాభం వచ్చింది? ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మీ అధినేతతో సహా ఆ నియోజకవర్గాల సమస్యలు డిస్కస్ చేసే అవకాశం లేకుండా ఆ ఉన్న అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారని తప్ప మిగతాదంతా సజావుగా నడిచింది. జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ఒకవేళ వెళ్ళుంటే అడ్వాంటేజ్ ఉండేదంటారా? లేకపోతే డిసడ్వాంటేజ్ అంటారా? అంటే ఇక్కడ ఒక అంశం గమనించాల్సింది ఏంటంటే నిజంగా అసెంబ్లీ ప్రజాపక్షంగా ప్రజల పక్షంగా నడిస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళాలి, వెళ్ళకుండా ఉంటే అది తప్పు. కానీ ఎక్కడ నడుస్తుంది ప్రజాపక్షంగా మీరు చూశారు. దాదాపుగా 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఏ ఒక్క రోజన్నా అసలు వాళ్ళు నిజం చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఒక్కరోజు చెప్పండి. అసెంబ్లీలో వాళ్ళే 10 లక్షల కోట్ల అప్పని చెబుతారు, మళ్ళీ మేము లిఖితపూర్వకంగా ఇవ్వమంటేనే అంత లేదంటారు. అంటే లిఖితపూర్వకంగా ఇచ్చే దగ్గర ఒక రకంగా ఉంటుంది, మామూలుగా చెప్పే దగ్గర ఒక రకంగా ఉంటుంది. సాక్షాత్తు మన స్పీకర్ గారు ఫోనులు చూసుకుంటా టైం పాస్ చేస్తారని పెద్ద పెద్ద రింగ్ టోన్లు వినపడుతున్నాయి అంటున్నాడు. సో నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ వర్గీకరణ అంశం ప్రస్తావిస్తుంటే ముఖ్యమంత్రి గారు ఫోన్ చూసుకుంటా టైం పాస్ చేస్తున్నాడు. మీకు అన్ని వీడియోలు వచ్చి ఉంటాయి కదా. ఇంక ఎక్కడ జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల్లో? మీరు అన్నట్టుగా మేము వెళ్ళటం లేదు అనేటటువంటి కోణంలో ప్రజలకు కూడా మేము వివరించింది ఒకటే. అసెంబ్లీ సమావేశాల్లో మేమున్న 4 రాజకీయ పార్టీలే ఉన్నాయి అసెంబ్లీ లోపల. 3 రాజకీయ పార్టీలు ఒక పక్షాన ఉన్నాయి. మిగిలిన రాజకీయ పార్టీగా సింగిల్గా మేము ఒక్కలమే ఒక పక్షాన ఉన్నాం. దాన్ని మమ్మల్ని ప్రతిపక్షంగా మా గొంతును గుర్తించమని అడుగుతున్నాం. వాళ్ళే సాక్షాత్తు చెప్తున్నారు మిమ్మల్ని సింగిల్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం. అరే 11 అది కదా వాళ్ళు మాట్లాడుతున్న భాష. బయట కూడా సాక్షాత్తు స్పీకరే అంటున్నాడు, రూలింగ్ ఇచ్చాడు మేము అని చెప్పి మీకు మిమ్మల్ని సామాన్య ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం అంటున్నాడు. మరి ఎమ్మెల్యేకి ఎప్పుడు అవకాశం వస్తుంది? 175 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల్లో దాదాపు 30-40 మందికి అసలు అవకాశమే రాలా. మరి ఇంకెక్కడ ఇస్తారు? సో మీరు అన్నట్టుగా వాళ్ళు ప్రజా సమస్యలు చర్చిస్తున్నారంటే ఎక్కడ చర్చిస్తున్నారు? రైతులకు సంబంధించిన మిర్చి ధర మీద ఏమైనా చర్చించారా? విద్యార్థులకి వెళ్తున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద చర్చించారా? లేదు ఇదిగో మేము అంత రిలీజ్ చేస్తున్నామని ఏమన్నా చెప్పారా? లేదు నిరుద్యోగ వృత్తి మీద చర్చించారా? ఉచిత బస్సు మీద ఏమన్నా చర్చించారా? ఇవన్నీ ప్రజలకు వాళ్ళు ఇస్తారంటూ వాగ్దానాలు కదా. చర్చించకపోగా మళ్ళీ ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాసనసభలో లేకపోయినా వాళ్ళ సభ్యుల మీద మాట్లాడటమో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడటం, అదే కదా అసెంబ్లీ సమస్యలు జరుగుతుంది. సో వాళ్ళు ప్రతిపక్ష హోదా వాళ్ళు ఎవరని క్లియర్గా చెప్పారు. మేము ప్రజల పక్షాన ఏ విధంగా అసెంబ్లీలో మేము లేకపోయినా క్వశ్చన్స్ రైజ్ చేయాలా? ఇప్పుడు ఆ క్వశ్చన్స్ రైజ్ చేసిన కూడా ఒక కీలకమైన అంశం నేను అన్నారు. ఏమన్నారంటే దొంగల్లాగా వచ్చి ఆ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. నిజంగానే మీకు ఉద్దేశం ఉంటే వచ్చి మీరు సభలో కూర్చొని ఆ ప్రశ్నలు అడగవచ్చు, లేదా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తారో వినొచ్చు. అది కాకుండా మీరు కేవలం అనర్హత పడుతుందేమో అని ఒక భయం. ఎందుకంటే 6 నెలల పాటు స్పీకర్కి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు గైర్హాజరైతే అనర్హత వేయడానికి అవకాశం ఉందని చెప్పి ఒక విషయం తీసుకొని వచ్చారు, తెరపైకి తీసుకొచ్చారు. 60 రోజుల పాటు అందులో భాగంగానే మీరు ఒకసారి వచ్చి గవర్నర్ ప్రసంగం 10 నిమిషాలు ఉండి రిజిస్టర్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోయారు అనే టైప్లో ఒక మాట. ఇప్పుడేమో దొంగల్లాగా సంతకాలు పెట్టి వెళ్తున్నారు ఎందుకు అన్నది మరొక మాట స్పీకర్ మాట్లాడారు. ఏమంటారు? నిజంగా శాసనసభ్యులను ఆయన దొంగలు అని సంబోధిస్తే ఆయన అసెంబ్లీని అవమానపరిచినట్టు. అసెంబ్లీకి దొంగలు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా? శాసనసభ స్పీకర్ దొంగలకు నాయకుడా? శాసనసభ స్పీకరు ఆ సభలో ఉన్నటువంటి దొంగలకు నాయకుడా? చాలా తప్పు కదా. ఒక రాష్ట్ర శాసనసభ స్పీకరే ఘోరంగా అవమానించడం కదా. తన సభ్యులు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఆయన సభ్యులే కదా. ఆయన సభ్యులు ఆయన దొంగలు అన్నాడంటే ఆ దొంగలకు నాయకుడు అతను. చాలా తప్పు మాట. ఎందుకంటే నిజంగా శాసనసభ అంటే గౌరవంగా ఉందాతనంగా ఉండాలి. ఆ ఉండేటట్టుగా ఆ శాసనసభ స్పీకర్ నడపాలి. అలాంటి స్పీకరే సభ్యులను ఉద్దేశించి దొంగలు అన్నాడంటే ఎంత తప్పు మాట అది. అంటే మన రాష్ట్ర అసెంబ్లీని మిగిలిన వాళ్ళు కూడా చూస్తే ఎంత అసహ్యంగా చేదరించుకుంటారు. ఏంటా ఈయన శాసనసభ స్పీకర్ ఏంటా, వాళ్ళ సభ్యులను దొంగలు అంటాం ఏంటా? ఆయన అసెంబ్లీకి దొంగలు వస్తారా? ప్రజల ద్వారా మీరు వెళ్ళి సభలో కూర్చోకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి బయటికి రావడం, మళ్ళీ ఇంకేమనాలి? దొంగలు అనకపోతే అంటే దొంగల్లాగా అంటే దొంగలు అని కాదు కానీ బట్ ఆ తరహాలో చెప్పకుండా వచ్చి వెళ్ళిపోవడము. సార్ మేము శాసనసభకు రావట్లేదు అనేది క్లియర్. కానీ శాసనసభలో మా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసేదానికి మా క్వశ్చన్ అవర్ అనేటటువంటి దాంట్లో మేము ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది. మేము లేకపోయినా సభ్యులుగా మా వాళ్ళు వెళ్ళి ప్రశ్నలు ఇవ్వచ్చు. ఆ ఇచ్చేటటువంటి అంశంలో ఎక్కడ ఇవ్వాలి? అసెంబ్లీ లోపలికి వెళ్ళివ్వాల్సిందే కదా. లోపలికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే సంతకం పెట్టించుకుంటారు. సో ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు మన చంద్రబాబు నాయుడు మన బడ్జెట్ జరిగిందండి, 30 మంది శాసనసభ్యులు రాలా. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు 33 మంది 34 మంది రాలా.
ఎందుకు రాలా చెప్పండి. బడ్జెట్ పెడుతున్న రోజుకి రావాలి కదా, మినిమం కదా అది. మళ్ళీ వీళ్ళందరూ మమ్మల్ని రావట్లేదని అంటారేంటి? అయినా దొంగలు అనేటటువంటి పదం వాళ్ళకి వర్తిస్తుంది. ఈ స్పీకరే కదా ఏదైతే దొంగతనంగా ఆక్రమించింది, ఏదైతే స్థలాలు ఆక్రమించి, కాలువలు ఆక్రమించి, కలవట్లు ఆక్రమించి ఇల్లులు కట్టుకుంది ఈ స్పీకరే కదా. ఇప్పుడున్నటువంటి అయ్యన్న పాత్రుడే కదా. నోరు ధరిస్తే గాలి మాటలు వచ్చేది ఈ స్పీకర్ గారి దగ్గర నుంచే కదా. సో వీళ్ళు దొంగలు అంటే ఆ సభలో చంద్రబాబు నాయుడు గారితో మొదలుకొని తెలుగుదేశం పార్టీ అనేక మంది సభ్యులు దొంగతనంగా ఆ పార్టీని లాక్కొని వచ్చిన వాళ్ళే కదా. సో వీళ్ళందరూ దొంగలు అని అవతలాలంటే మేము దర్జాగా రాయల్టీగా వచ్చి క్వశ్చన్లకు సంబంధించి వాళ్ళు అడిగిన దానికి ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి అధికారులకి ఆ క్వశ్చన్లు ఇవ్వటానికే రాయల్టీగా వచ్చే ఇస్తున్నారు. దాంట్లో దొంగలాగా వచ్చేదే ఉంటుంది. మేము అర్ధరాత్రి రావట్లేదు కదా. రైట్. పట్టపగలే కనపడేటట్టే అసెంబ్లీకి వచ్చి ఇదిగో మేము అడుగుతున్న క్వశ్చన్లు ఇదని వచ్చి ఇస్తున్నాం. కానీ మేము శాసనసభలో పార్టిసిపేట్ చేయట్లా. దానికని దొంగలు అని అంటే మనం చాలా దూరం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక శాసనసభ నేను నడిపేటటువంటి సభాధిపతే ఆయన వాళ్ళ సభ్యుల్ని ఆ విధంగా మాట్లాడారంటే ఇది అసెంబ్లీయా లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంగా నడుపుతున్నారా? సో ఖచ్చితంగా స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఆయన సభను ఆయనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించినట్టు, రాష్ట్ర ప్రజలను అవమానించినట్టు, దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానించినట్టు. సో ఖచ్చితంగా ఆయన దానికి క్షమాపణలు అయితే చెప్పాల్సిందే, లేదంటే దానికి ప్రాయశ్చిత్తం ఆయన అనుభవించాల్సిందే. మరి ఇప్పుడు సరే అలా అనుకుంటే మీరు ఇప్పుడు అసెంబ్లీ నడిచింది, అక్కడ ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేశాము అన్నారు. అంతేకాకుండా మీరు చూశారు పోస్ట్ అంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత మంచిగా స్పోర్ట్స్ ఈవెంట్స్ చేసుకున్నారు. తర్వాత నిన్న ఒక పెద్ద కార్యక్రమం కూడా చేసుకున్నారు. అలా హ్యాపీగా వాళ్ళు అసెంబ్లీ నడుపుకుంటూ వెళ్తున్నారు. సమస్యలు ఉన్నాయని మీరు రాష్ట్రంలో మీరు బయట వేదికల మీద చెప్తున్నప్పుడు అది అసెంబ్లీకి వెళ్ళి చెప్తే బాగుండేది. లేదా నిన్న ఆ స్పోర్ట్స్ మీట్లోనే ఇంకో దాంట్లో కనీసం పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా కనీసం మీరు ఉండాల్సింది అన్నది కొంతమంది భావిస్తున్నారు అనుకోండి. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, వీళ్ళు ఆడుకునే ఆటలేంది? ఈ రాష్ట్రంలో ఈరోజు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఓ పక్క మీకు వీడియోలన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. పిల్లలకు సంబంధించి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి వీడియోలు. మాకు పవర్ తీసేశారు, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని హాల్ టికెట్లు చూపిస్తే పిల్లలు పెట్టిన వీడియోలు ఒక పక్క వైరల్ అవుతూ ఉన్నాయి. ఓ పక్క రాష్ట్రంలో అత్యాచారాలు, యాసిడ్ దాడులు, 8 ఏళ్ళ అమ్మాయిని ఉంటాయి, 14 ఏళ్ళ అమ్మాయిని 8 మంది గ్యాంగ్ రేప్ చేసినటువంటి పరిస్థితులు. ఇంత దారుణమైన సంఘటనలో పక్క రైతులకు గిట్టుబాటు ధర లేదు, నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఉన్న ఉద్యోగాలు పీకేశారు. అట్లానే ఈరోజు రైతులు, మిర్చి రైతులతో పాటు అనేక మంది రైతులు పడుతున్నటువంటి అవస్థలు కానీ ఎక్కడ వాళ్ళకి పట్టవు. వాళ్ళు డ్యాన్స్లు వేసుకోవాలి, లేదంటే ఆడుకోవాలి. ఆటలు ఆడుకోండి, ఎవరు కాదన్నారు. ముందు ఈ సమస్యలను పరిష్కరించి ఆడుకోండి. రెండు, మీరు అన్నట్టు మేము పార్టిసిపేట్ చేయాలని అన్నారు కదా, మేము దానికి సంబంధించి వెళ్ళినప్పుడు దీంట్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తాం? రెండోది ఆడటానికి ఆటలకు సంబంధించి ఇక్కడ ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం, వాళ్ళు సంబంధించినటువంటి దాంట్లో మీరన్న ఆటలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఆటల, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అందరు ఎమ్మెల్యేలకి సంబంధించిందా? అందరు ఎమ్మెల్యేలు కదా. మరి తోటి ఎమ్మెల్యేలని లేదంటే సాటి సభ్యుల్ని అవమానకర రీతిలో వాళ్ళు స్కిట్లు చేస్తారా? ఏం చేశారంటున్నారు? నిన్న వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలను పెట్టి ఏం చేశారు? ఎకిల్ చేష్టలు, లేఖీ చేష్టలుగా చేసింది. అవి సాంస్కృతిక కార్యక్రమాల? మీరు మీడియాలో పనిచేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఎట్లా ఉంటాయి? ప్రజలకు వినోదాన్ని పంచుతూ మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. అవును, మెసేజ్ ఓరియంటెడ్గా అందరికీ చైతన్యపరిచే విధంగా ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమం మనం చూసాం. కానీ వీళ్ళు ఒక 2 ఎమ్మెల్యేలు, ఒకళ్ళేమో జనసేన ఎమ్మెల్యే యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, ఇంకొక అతనేమో హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు. వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు 11 వాడు, ఆ 11 వాడితో నాకేం పోలిక? ఇది ఈయనేమో ఫస్ట్ టైం శాసనసభ్యుడు, రెండు అక్కడ స్పీకర్ అక్కడే ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో ఖర్చు పెట్టి కార్యక్రమం చేశారు, అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కార్యక్రమం. దాంట్లో తోటి ఎమ్మెల్యేని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు, ఇది లేఖీ ఎకిల్ చేష్టలు కాకేందండి? కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా ఇట్లాంటి స్కిట్లు చేస్తాడా? మీరు ప్రజాప్రతినిధుల, పోరంబోకుల? నేను సూటిగా అడుగుతున్నా. పోరంబోకులు కూడా ఇట్లాంటివి చేయరు. మీరు ప్రజాప్రతినిధుల హోదాలో ఉండి చేస్తున్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన వాళ్ళు అయితే చేయరు. రోడ్డు మీద పోయే పోరంబోకులు అయితే ఇట్లాంటివి వ్యవహరిస్తారు. దానికి ఎకిల్తనంగా, లేఖీతనంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పడుకొని దొర్లుకొని నవ్వుతారా? ఇదే మీరు మెసేజ్ ఇస్తుంది. సూపర్ 6 ఎదురా నాయన అంటే మేము చండాలపు స్కిట్లు చేస్తాం, లేదంటే వెకిల్ చేష్టలు చేస్తాం, లేఖీ చేష్టలు చేస్తాం. మీకంటే లేఖీగా, వెకిల్తనంగా వాళ్ళే కొద్దిగా బెటర్ ఏమో. అంత దారుణంగా నేను వ్యవహరిస్తా ఉంటే ఏమని వెళ్ళాలి మీరు చెప్పండి? మీరు అవకాశం ఉంది, ఇట్లాంటి సభలకు పోవాలా, లేదంటే ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్ళి అటెండ్ అవ్వాలా? ఓ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, ఓ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆయన పట్టుకొని వాడు వీడు, వాడితో నాకు కంపారిజన్ అంటాడు. ఆ సింగిల్ టైం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి
ఆయన. నేను అడుగుతున్నాను కదా, ప్రజాప్రతినిధుల పోరంబోకులో మీరు? ఎస్. పోరంబోకులు కూడా ఈ విధంగా వ్యవహరించరు. ప్రజాప్రతినిధులు అయితే చాలా హుందాతనంగా వ్యవహరిస్తారు. ఏది గలీజు స్కిట్లు వేస్తారా అండి? మీకంటే జబర్దస్త్లో నటించే వాళ్ళు చాలా బెటర్ కదా. మీరు నిన్న వ్యవహరించిన తీరు చూస్తే ఏంది అసలు ఏటిపోతుందండి రాష్ట్రం? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం పక్క రాష్ట్రం వాళ్ళకి? ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు అంటే ఇలా లేఖీతనంగా ఉంటారు, ఇలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇలా ఎకిల్తనంగా నవ్వుతారని చెప్పి మెసేజ్ వదలుచుకున్నారా? చాలా తప్పు. ప్రజలను కూడా గమనించమని చెబుతున్నా. ఎలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి అదేదో ఉంటుంది, ఎవరినో తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ సింహాసనానికి వాల్యూ పోతుందని. ఈరోజు చూస్తే ఎలా ఉంది ఈ ప్రజాప్రతినిధుల ఇల్లు. అరే మీరు ప్రజలకు సంబంధించి ఓరియంటెడ్గా మంచి మెసేజ్ ఇవ్వండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది, లేదంటే మహిళల మధ్య జరుగుతున్నటువంటి ఘోరాలకు సంబంధించి మహిళల మధ్య ఎలాంటి అఘాయిత్యాలు చేయకూడదని ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేయండి. ఎవడొద్దండి దాన్ని. కానీ ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని లేఖితనంగా ఎకిల్తనంగా చిల్లర చేష్టలు చేస్తా ఇట్లాంటి వాటికి మేము పోవాలా? మీకు అవకాశం ఉంది ఇప్పుడు. అలా నిజంగానే అలా అనిపించినప్పుడు వాళ్ళ హక్కులకు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి భంగం కలిగిందన్నప్పుడు ప్రివిలేజ్ కమిటీకి మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేదా స్పీకర్కి డైరెక్ట్గా మీరు రూలింగ్ ఇవ్వమని, లేకపోతే దాని మీద ఏదైతే ఉందో మీరు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దానైనా యూజ్ చేసుకుంటారా, లేకపోతే మీరు జస్ట్ ఎవరంటే ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తాం ప్రివిలేజ్ కమిటీ? ఎవరు ప్రివిలేజ్ కమిటీలో ఉండేది? ఈ ఉన్న 164 మందేగా. ఏది మమ్మల్ని లేఖీతనంగా ఎకిల్తనంగా చిల్లరగా బిహేవ్ చేస్తా మా మీద ఏదైతే స్కిట్లు చేస్తున్నాళ్ళే కదా ఉండేది. కొత్తగా ఉంటారు ఆ ప్రివిలేజ్ కమిటీలో. సాక్షాత్తు స్పీకరే మమ్మల్ని పట్టుకొని దొంగలు అంటాడు. ఇంకా మేము ప్రివిలేజ్ కమిటీకి పోయి ఏం చేయాలి? సో మేము ప్రజల్లోకి వెళ్తాం. ప్రివిలేజ్ కమిటీలు ఏం అవసరంలా. ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు. వీళ్ళు అసలు ఈ స్పీకర్ అనేటటువంటి వ్యక్తి ఆ చైర్లో కూర్చోడానికే అర్హత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. స్పీకర్ కాకముందే అతను జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోవాలి, భౌతికంగా ఇంకా బతికే ఉన్నాడు కదా, భౌతికంగా లేపెత్తే కానీ పోదు అన్నటువంటి వ్యక్తి. ఇక అట్లాంటి వ్యక్తుల దగ్గర ఏం న్యాయం జరిగిద్ది? ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఏం అర్థవంతమైన చర్చ జరిగిద్ది? జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఆ పొట్టాడు ఈ పొట్టాడు అని ఆయన ఇంకోళ్ళు డిప్యూటీ స్పీకరు, వాడు వీడు అనేవాళ్ళు ఎమ్మెల్యేలు, కింద ముఖ్యమంత్రి స్పీకర్లు కూర్చొని ఎకిలి లేఖితనంగా చేష్టలు. దానికి చంద్రబాబు నాయుడు గారు నా 45 ఏళ్ల జీవితంలో ఇంత నవ్వుకోలేదు, ఇంత ఎకిల్తనం లేఖితనంగా ఎప్పుడు నవ్వుకోలేదని చెబుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మన కర్మ కాకపోతే ఏం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదో జన్మలు చేసుకుని దురదృష్టం. ఈ ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అటువంటి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ కాకపోతే ఇంకోటి ఏం చెప్పండి. ఈయన చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఇన్నిసార్లు మోసం చేశాడని తెలిసినా ఏ దయ వల్ల అయ్యాడో, మరి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడంటే రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మే కదా. సో ఖచ్చితంగా టైం ఉంది. 5 ఏళ్ళలో ఒక ఏడాది ఆల్రెడీ అయిపోవచ్చింది, ఇంకా 4 ఏళ్ళు. కానీ మీరు అదృష్టం అంటారు. అదే ఇంతకుముందు అసలు ఎప్పుడు పథకాలు ఎప్పుడు ఇస్తారు మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. చాలా సందర్భాల్లో అడుగుతూ వచ్చారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కదా. ఈసారి వాళ్ళు ఇచ్చిన వాటిలో మెజారిటీ అంటే ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం కానీ ఇలాంటివన్నీ మేము ఈసారి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ దాదాపుగా ఖరారైనట్టుగా అనిపిస్తుంది. సో మీరు అనుకున్నట్టుగా వాళ్ళు అసలు ఆయన చెయ్యరు అన్నారు, కానీ చేయడానికి ఇప్పుడు మార్గం సుగమమైంది అన్నది వాళ్ళ టీడీపీ చెప్తున్నారు. ఎవరన్నారు చేస్తారు అని? బడ్జెట్లో పెట్టినంత మాత్రం చేసినట్లు లెక్క. మొదటి ఏడాది బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టారండి తల్లికి వందనం. ఒక్కరికన్నా ఇచ్చారు 15,000. 5,000 కోట్లలో ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇవ్వాలి. అసలు దానికి సంబంధించి బడ్జెట్ 5,000 కోట్లుగా దాదాపు 13,000 కోట్లు. కానీ మొదటి ఏడాది 2024-25 బడ్జెట్కి సంబంధించి వాళ్ళు 5,000 కోట్లు తల్లికి వందనం అన్నారు. ఒక్కరికి కూడా 15,000 ఇవ్వాల బడ్జెట్లో పెట్టి. వాట్ ఈస్ ద యూస్? 2, రైతుకు సంబంధించినటువంటి దాంట్లో మాది రైతు భరోసా అనే స్కీము, ఇప్పుడు వాళ్ళ పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఇవ్వాలి. ఇంటూ 20,000 ఇవ్వాలి. 10,000 కోట్లకు పైగా ఇవ్వాలి. 1,000 కోట్లు పెట్టారు మొట్టమొదటి బడ్జెట్లో. సరే ఆ 1,000 కోట్లన్నా ఎవరికన్నా ఇచ్చారా అంటే కనీసం తెలుగుదేశం రైతుకు కూడా ఇవ్వాల. ఇంక వేరే పార్టీ రైతుకు వదిలేయండి. కనీసం ఆ 1,000 కోట్లు ₹1 కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. సో బడ్జెట్లో పెట్టామంటే వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు కూడా బడ్జెట్లో పెట్టారండి, ఇస్తారని గ్యారంటీ ఉందా? దీపం పథకం అమలు చేస్తున్నాం అన్నారు. ఎంతమందికి వస్తుంది చెప్పండి? 1,54,00,000 కార్డులు ఉంటే 90 లక్షల మందికి ఇస్తున్నాం అంటున్నారు. అది కూడా మనం డబ్బులు కడితే 24 గంటల నుంచి 45 గంటల లోపు అకౌంట్లో పడతాయి అన్నారు. 4 నెలలు అయినప్పటికీ పడలా. ఏది దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్కి మనం డబ్బులు కడితే 4 నెలలు అయినా డబ్బులు పడలా. మరి ఇంకేంది వాళ్ళు ఇచ్చేది? సో పబ్లిసిటీగా చేసుకుంటారు. పబ్లిసిటీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి ఈ దేశంలో ఎక్కడా లేని పబ్లిసిటీ స్టంట్స్ ఉంటాయి. దానికి ఏదోడు సినిమా పార్టీ కలిసింది కదా జనసేన, 2 కలిస్తే ఇంకెట్లుంటాయి? మన మధ్య మీరు ఒక వీడియో వచ్చింది ఎన్నికలప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించిన యాడ్. మా భార్య భర్త ఉంటారు, భర్త రాసుకుంటా ఉంటుంది పేపర్ మీద అన్నవరం
తిరుపతి, శ్రీకాళహస్తి, ఉమ్, సింహాచలం ఇట్లా లైన్గా రాసుకుంటా ఉంటుంది. మా భార్య రాసుకుంటా ఉంటే భర్త వస్తాడు. ఇవన్నీ పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి సంబంధించి ఆయన అడిగితే ఇవన్నీ మనం చేయలేములే అంటే, లేదు వచ్చేస్తున్నాడు, జనసేన వచ్చేస్తుంది, ఉచిత బస్సు ఇస్తారు, తిరుపతి వెళ్ళొచ్చు, అన్నవరం వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఏ విధంగా ప్రచారం చేశారు చూశారు కదా. చంద్రబాబు నాయుడు వీడియోలో మనం ఉన్నాయి కదా, అక్క చెల్లెమల్లారా మీరు యాడికి కావంటాడు, ఎన్నిసార్లు కావండి అన్నిసార్లు వెళ్తారా, మీ అత్తగారింటికి వెళ్తారా, మీ అమ్మగారింటికి వెళ్తారా, మీ అక్కగారింటికి వెళ్తారా, యాడికి వెళ్ళినా ఫ్రీ అన్నాడు కదా. ఉమ్. ఇప్పుడు అసలు ఉందా? అసలు కనీసం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తానికి కూడా ఫ్రీ లేదు కదా. మరి వీళ్ళు స్టంటాలే ఉంటాయి. ఆల్రెడీ ఏడాది అయిపోయింది. పక్క రాష్ట్రాలు దానికన్నా ముందే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు కదా, మహిళలందరినీ బస్సులు ఎక్కిచ్చేసి ఆయన వీడియో చూపించేసి No, no, మీరు వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు కూడా అవుతున్నాయి. డెఫినెట్లీ చేస్తాం, ఎందుకు చేయం. ఉమ్. మాకు ఈరోజు 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు. అంటే ఎలాగో ఉగాది నుంచి మేము స్టార్ట్ చేస్తామన్నప్పుడు ఒక రోజు ఎవరైనా ఉగాది స్టార్ట్ చేస్తామంటే బడ్జెట్లో పెట్టలేదు కదా. ఉమ్, ఉగాది స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం బడ్జెట్లో ఎందుకు పెట్టలా? ఉమ్, ఉగాది ఎప్పుడు? ఇంకో 10 రోజుల్లో ఉగాది వస్తుంది. మరి దానికి విధి విధానాలు ఏమైనా ఖరారు చేశారా? ఉమ్, ఆయన పోయిన ఉగాది అన్నారు, పోయిన ఉగాది కాదు, పోయిన దసరా అన్నారు, తర్వాత న్యూ ఇయర్కి అన్నారు, సంక్రాంతికి అన్నారు. పండగలు వెళ్ళిపోతున్నాయి, బస్సులు కూడా ఊరు దాటి వెళ్ళిపోతున్నాయి, కానీ బస్సుల్లో ఫ్రీ మాత్రం వరకు లేదు. ఉమ్. సో ఖచ్చితంగా దాని మీద నిలదీస్తాం. ముందుంది ముసళ్ళ పండుగ, ఈ ప్రభుత్వానికి అప్పుడే ఉంది. ముందు ముందు చుక్కలు కనపడతాయి. ఇప్పుడు మేమే మాట్లాడుతున్నాం, ఇంకా స్టార్ట్ అవుతారు మహిళలు. స్టార్ట్ అయితే ఎక్కడికక్కడ చీపుర్లు పట్టుకొని తరిమే రోజులు వస్తాయి, ఎక్కడ వదిలే ఉండదు. కానీ ఇప్పటికీ ఏదో ఒక అంటే అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చినట్టుంది కదా, అంటే వేరే ఊర్లకు కాదు సొంత జిల్లాలో ఉన్న మహిళలు ఆ జిల్లాలో తిరగడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి దానికి ఉగాది నుంచి వస్తారని ఒక స్టేట్మెంట్ కూడా వచ్చినట్టుంది. సో అది అనుకున్నా సరే మీరు చెప్పే ప్రకారము రాష్ట్రం మొత్తం తిరగడానికి అవకాశం లేదు, కేవలం జిల్లాలో తిరగాలి. సో అంటే ఇంకొక కీలకమైన అంశం ఇక్కడ, ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్న కర్ణాటక కానివ్వండి, ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి, ఆర్టీసీ నష్టాల్లోకి పోతుంది అంటే ఆ 2 మోడల్స్ని చెక్ చేసి బెస్ట్ మోడల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అన్నది టీడీపీ చెప్తున్నమాట. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెప్తున్నారు. అలాంటప్పుడు బెస్ట్ ఇచ్చేటప్పుడు ఈ సమస్యలన్నింటినీ ఓవర్కమ్ అవ్వడానికి వాళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నంగా దాన్ని చూడొచ్చు కదా. కర్ణాటకలో మన ఎలక్షన్స్ కంటే 1 ఇయర్ ముందు ఎలక్షన్స్ జరిగినాయి కర్ణాటకకి. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కంటే కర్ణాటక అసెంబ్లీకి 1 ఇయర్ ముందు జరిగినాయి, తెలంగాణకు ఒక 6 నెలలు ముందు జరిగినాయి. అవును. అంటే మన ఎన్నికలు వచ్చే టైంకే అక్కడ ఆల్రెడీ 1 ఇయర్లో 9 నెలలు 10 నెలలు బస్ ఫ్రీ నడిచింది. ఇక్కడ కూడా తెలంగాణలో 1 నెల అనుకుంటా గ్యాప్ ఏమంటే పెట్టారు. మరి అమలు చేస్తున్నారు. అక్కడ సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా నోటికి ఏదొస్తే అది రాజకీయ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారా? ఇప్పుడు మేము అమలు పరచాలంటే అక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం. ఏడ చూసారు అసలు ఇప్పుడు వరకు? మీరు ఏమన్నా వెళ్ళి 9 నెలలు 10 నెలలు పరిశీలించి వచ్చారా? పరిశీలించి వస్తే మరి ఎప్పుడు ఇస్తాం ఏందని ఎందుకు క్లారిటీ లేదు? మొదటి బడ్జెట్లో పెట్టలా, రెండో బడ్జెట్లో పెట్టలా. మేము అక్కడ ఆర్టీసీ నష్టాలు ఉందాం తెలుసు, అందరికి ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఈ రాష్ట్రం కూడా ఇబ్బందుల్లో ఉందని తెలుసు. మరి నువ్వు ఈ గాలి మాటలన్నీ మాట్లాడావు కదా, నోటికి ఏదొస్తే అది వాగావు కదా. 14 లక్షల కోట్లని దుష్ప్రచారం చేసిన నోటితోనే నువ్వే చెప్పావు కదా, 14 లక్షల కోట్ల అప్పని చెప్పిన నువ్వే ఈ పథకాలన్నీ ఇస్తా అన్నావు. మరి సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా జనం ఓట్ల కోసం ఏ గాలి మాటలైనా చెప్తారా ఈ కూటమి నాయకులు? ఇప్పుడు చెప్పండి, మేము చెప్పిన గాలి మాటలు మమ్మల్ని శిక్షించండి అని చెప్పి ఇప్పుడు మాట్లాడండి. మేము కూడా శిక్షించమంటున్నారు కదా అని చెప్పి ప్రజలు శిక్షిస్తే మేము కూడా అటెండ్ మానేస్తాం. అట్లా కాకుండా మేము ఇప్పుడు మనం చేస్తాం అన్నది ఖచ్చితంగా చేయగలిగితేనే చెప్పాలి. లేకపోతే దొంగ ప్రామిసులు ఎందుకు చేయటం చంద్రబాబు నాయుడు గారు? అంటే మాకు 5 ఏళ్ల సమయం ఉంది, అందులో భాగంగా వైసీపీ 5 ఏళ్ల పాటు చేసిన పరిపాలన వల్ల రాష్ట్రం 15-20 సంవత్సరాలు వెనక్కిళ్ళింది. అభివృద్ధి చేస్తున్నాము, అమరావతి రీకన్స్ట్రక్షన్ అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు దాని నుంచి వచ్చే ఫలాలు కానివ్వండి, ఇప్పుడు ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు వచ్చిన తర్వాత మాకు 5 ఏళ్ల సమయంలో మేము చేస్తాము అంటారు. దాన్ని మీరు జస్టిఫై చేసినట్టే కదా. ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టినప్పుడు మొదట 4 ఏళ్ళు చెయ్యం, చివరి 6 నెలలు అన్నీ చేస్తామని చెప్పి చెప్పాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు కదా, మేము పెన్షన్ ఏదైతే 3,000 నుంచి పెన్షన్ పెంచేటటువంటి దాంట్లో మొదటి 3 ఏళ్ళు పెంచలేనని చెప్పాడు. ఎప్పుడు పెంచుతాడో డేట్లతో సహా చెప్పాడు, ఇయర్లతో సహా చెప్పాడు మొత్తం. అది నాయకుడికి ఉండే లక్షణం, అది క్రెడిబిలిటీ. మనం ఎప్పుడు చేస్తాం ఏందని చెప్పాలి. అంతే తప్ప ప్రతి రైతుకి, ప్రతి మహిళకి, ప్రతి నిరుద్యోగికి, ప్రతి అందరికీ ఇచ్చేస్తామని మీరే చెప్పి లోకేష్ గారు అయితే ఇంకా ముందడుగు వేసి January 1 జాబ్ క్యాలెండర్. ఏ January 1 అది చెప్పలే కదా. అంటే ఏ January 1 చెప్పలేదు కాబట్టి మేము అందరం వెళ్ళాం, ప్రజలందరూ వెళ్ళేవాళ్ళు, వీళ్ళు తెలియగలవాళ్ళు. అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఏడాది జాబ్ క్యాలెండర్ January 1 అన్నాడు. మరి మొట్టమొదటి ఏడాది అంటే ఎప్పుడు? ఆల్రెడీ January 1 పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి కూడా పోతుంది, ఇంకెప్పుడు మీరు ఇస్తారు? సో వీళ్ళు అధికారంలోకి రావటం కోసం అబద్ధాలు చెప్తారనేది క్లియర్ మరొకసారి ప్రూవ్ అయింది. సో దానికి తగిన ప్రతిఫలం కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు. కానీ 4 రోజులు లేట్ అయ్యిద్ది అంతే. ఎందుకు ఎలక్షన్ రావాలి కదా లేట్ అంటే.
ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎట్లా బుద్ధి చెప్పాలో అలా చెప్తాం. సో అమరావతిలో ఇప్పుడు వర్క్లు స్టార్ట్ అయినాయి. ఏం సో స్టార్ట్ చేశారండి అభివృద్ధి అమరావతిలో? ఇప్పుడు అమరావతి ఇప్పుడు ఆల్మోస్ట్ 45,000 కోట్లకు సార్ మళ్ళీ సంబంధించిన నేను వస్తాను మీ దగ్గరకు లైవ్కి. ఉమ్, అమరావతిలో ఏమైందో మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఉమ్, ఇప్పుడు నేను మొదటి ఏడాదిలో మీ దగ్గర మాట్లాడుతున్నా లైవ్లో. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత అమరావతిలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏందని మీద ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఉమ్, ఎందుకు డిస్కస్ చేద్దాం అంటున్నానంటే సేమ్ 2014 నుంచి 18 దాకా ఏ విధంగా మభ్యపెట్టారో అమరావతి భూతల స్వర్గం, అసలు 100 కంపెనీలు వచ్చినాయి, 200 వచ్చినాయి, వాళ్ళతో భూములు ఒప్పందమైంది, వీళ్ళతో భూములు ఒప్పందమైంది, సింగపూర్ కన్సార్టియం, మలేషియా అయిపోతుంది, అసలు ఐకానిక్ టవర్లు లెగిసినాయి, 9 నవనగరాలు కట్టా, ఎట్లా చెప్పారో మసి బూసి మారేడుకాయ చేసే మాటలు ఎలా చెప్పారో అంతకు మించి జరుగుతుంది ఈరోజు అంతే. ఉమ్, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంతకు మించి అమరావతిని భూతల స్వర్గంగా మళ్ళీ చూపించే ప్రక్రియ చేస్తున్నాడు. అది ఏముంటుంది సార్, ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ప్రపంచ బ్యాంక్ మనం 15,000 కోట్లు అప్పిచ్చింది ఉమ్, మనకి. ఉమ్, ఆ అప్పు కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఒక 10% ఏదో గ్రాంట్గా ఇస్తాం, మొత్తం మీరు కట్టుకోవాలని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అవును. అట్లానే మీకు జపాన్కి సంబంధించినటువంటి బ్యాంక్ నుంచి 5,000 కోట్లు జపాన్ సంస్థ నుంచి, అలానే మన హడ్కో నుంచి 11,000 కోట్లు, అమరావతి పేరుతో మొత్తం అన్నీ కలిపి ఒక 52,000 కోట్లు అప్పులు తెస్తున్నారు. ఉమ్, ఉమ్, ఈ 52,000 కోట్ల అప్పులతో ఇప్పుడు 52,000 కోట్లు వస్తున్నాయి కదా, ఈ 52,000 కోట్లు నిజంగా ఖర్చు పెట్టి అమరావతిలో డెవలప్మెంట్ జరిగితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది సార్, నిజం చెప్పండి. ఆబ్వియస్లీ. మరి అందుకని 4 ఏళ్ళ తర్వాత మాట్లాడదామన్నా నేను. ఉమ్, నేను 4 ఏళ్ళ తర్వాత ఎందుకు మాట్లాడతా అన్నా అంటే ఏముండదు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను పిలుస్తారు. ఎందుకు వీళ్ళకి ఎన్నికల్లో ఫండ్ ఇచ్చిన కంపెనీలు ఉంటాయి కదా, ఈ వర్క్ 100 కోట్లు ఉమ్, నీకు 200 కోట్లకి ఇస్తున్నా, ఒక 50 నీకు, ఒక 50 మాకు. సో ఇదే ఒప్పందం. ఉమ్, వాడు ఆ 100 కోట్లు పని కూడా చేయడు, ఎందుకంటే 100 కోట్లు 10 కోట్లు 20 కోట్లు పని చేస్తాడు నాసిరకం పనులు. సేమ్ అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు, ఈ 3 ఎట్టా కట్టినదో సేమ్ ఇప్పుడు కూడా ఒక 5-6 బిల్డింగ్లు కడతారు, ఉమ్, లేదంటే ఒక 10 బిల్డింగ్లు కడతారు. ఇది 100 కోట్లతో కట్టేదానికి ఒక 1000 కోట్లు, ఒక 1000 కోట్లతో పూర్తి చేసేదానికి 10,000 కోట్లు, ఇట్లా దోచిపెట్టే కార్యక్రమం జరిగింది. అంతకుమించి ఏముండదు. సో ఇక్కడ జరిగే కార్యక్రమాలు మసిపూసి మారేడుకాయ చేసి ఇది అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. ఎవడన్నా కిలోమీటర్ రోడ్డుకి 53 కోట్లు ఏడన్నా ఉంటుందన్న మీరు చెప్పండి. ఉమ్. అంటే అది- జాతీయ అది- రహదారులు 20 నుంచి 22 కోట్లు కిలోమీటర్కి, ఇక్కడ 53 కోట్లు 52 కోట్లు ఎట్లా? అది కూడా వీళ్ళే డిసైడ్ చేసి 52 కోట్లని ఇచ్చేస్తున్నారు. ఉమ్, ఎవరన్నా టెండర్లు పిలిచినప్పుడు ఆ తక్కువ రేటు కోట్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళే ఒక రేటు 20 కోట్లు ఉన్నదానికి వీళ్ళే 28 నుంచి 53 కోట్లని వీళ్ళు అట్లా ఫిక్స్ చేసేసి 53 కోట్ల హైయెస్ట్ బిడ్ వేయించేసి వాళ్ళకే ఇచ్చేస్తారు. ఉమ్, ఇది జరుగుతున్న దోపిడీ. అమరావతిలో మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడైనా ఇప్పుడైనా 2014 to 19 మధ్య చెప్పినా ఆ రోజు కూడా మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి ఆ మోడల్కి వ్యతిరేకం అన్నాం ఆ రోజు. ఎందుకంటే 1,00,000 కోట్లు పెట్టి కట్టాలంటే అది అవదని. సో 2019-24 మధ్య మేము అనుకున్న డెవలప్మెంట్లో అమరావతి కూడా ఒక పార్ట్, అమరావతి అండ్ విశాఖ కర్నూలు ఏదైతే 3 పార్ట్లో అమరావతి కూడా ఒక పార్ట్. మేము అక్కడ దాన్ని నెగ్లిజెన్సీ చేయాల. 50,000 మందిని అక్కడ నివాసానికి ఉండటానికి ఏర్పాట్ల కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడితే కోర్టుకెళ్ళి ఆపారు. సో అమరావతికి సంబంధించిన దాంట్లో మేము ఎక్కడ ఇప్పుడు అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకం, అమరావతి పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దానికి వ్యతిరేకం. మీరు డెవలప్ చేసి కట్టండి, ఎవరు దాన్ని వ్యతిరేకించరు. కానీ వైజాగ్లో డెవలప్మెంట్ అంటారు, ఒక రిషికొండ మీరు ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టడం తప్ప అక్కడ ఏం డెవలప్మెంట్ చేశారన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మీరు కర్నూలులో చేసిన అభివృద్ధి అన్నా సరే ఇవాళ ఒకవేళ 3 రాజధానుల కింద మీరు దాన్ని డివైడ్ చేసి చేయాలనుకున్నా మీకు వచ్చిన లాభం ఏంటి? అసలు ప్రజలకు వచ్చింది ఏంది? ఒకటి, ఈరోజు రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టం అనే దాని మీద ఇక్కడ మా ప్రభుత్వం నడపల. అలా అనుకుంటే మేము నష్టపోయాం. ఎందుకు? మేము అనేక కార్యక్రమాలని కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వివక్ష లేకుండా మేము పరిపాలించినప్పుడు కొంత మా కేడర్ కూడా నిరుత్సాహం కలిగింది. అది ఒక పాయింట్. 2, మీరు అన్న విశాఖపట్నానికి సంబంధించి ఎన్ఏడి ఫ్లైఓవర్ ఎవరు వచ్చినప్పుడు వచ్చింది? విశాఖపట్నానికి సంబంధించి ఏటీసీ టైర్లు ఎవరు సంబంధించి వచ్చింది? విశాఖపట్నంలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే పెట్రోకెమికల్ సంబంధించి అనకాపల్లి దగ్గర అన్నారు, అది ఎవరి హయాంలో వచ్చింది? మొన్న వచ్చి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసింది ఎవరు తీసుకొచ్చినా శంకుస్థాపన చేశారు. అనేక రోడ్లు విశాఖపట్నం ఈరోజు అసలు మీరు బీచ్ రోడ్డు 2019 కంటే ముందెళ్ళి చూడండి, 2019-24 మధ్య మేము చేసినాక ఒకసారి ప్రజానికాన్ని అడగండి అక్కడ ఏ విధంగా తయారు చేశారు పర్యాటక ప్రాంతంగా విశాఖపట్నాన్ని. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? సో ఇవన్నీ విశాఖపట్నానికి ల్యాండ్ మార్కే కదా. సో దాంట్లో మేము విశాఖపట్నంలో ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా తయారైద్దని మేము అనుకున్నాం. ఈరోజు కూడా రిషికొండ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి సార్, 75 ఏళ్ళు అవుతుంది కదా స్వాతంత్రం వచ్చి, 77 ఏళ్ళు దాదాపుగా.
రేపు 78 సంవత్సరాలు వస్తుంది. ఈ 78 సంవత్సరాల్లో అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిషికొండ లాంటి బిల్డింగ్ని కట్టిన ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం, అది ప్రభుత్వ బిల్డింగ్. అలాంటి ప్రభుత్వ బిల్డింగ్ ఎవడన్నా కట్టగలిగాడా? దాని మీద కూడా విమర్శలు, అదేం ప్రైవేట్ బిల్డింగ్ కాదు. నిజంగా రేపొద్దున బిల్ గేట్స్ లాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తే రిషికొండలో కూర్చోబెడితే అంత అద్భుతంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు కర్ణాటక కొంపలో అక్రమ కొంపలో కూర్చోబెట్టి ఇదిగోండి నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి ఈ అక్రమ కొంప కట్టే దాంట్లో కూర్చోబెడతారా? రైట్ రాయల్గా ప్రభుత్వం తరపున బిల్డింగ్ కట్టి ఏది ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కడితే ఇంక అంతకంటే గొప్పగా మనం చిత్రీకరించుకునే ఉంది. మా రాష్ట్రంలో ఇంత బిల్డింగ్ ఉందంటే విశాఖపట్నానికి కాదు, ఆంధ్రప్రదేశ్కి ఐకానిక్ కదా. దాన్ని కూడా విమర్శించారు. సో వాళ్ళు చేయనీరు చేసేవాళ్ళని చేయనీరు. సో అవన్నీ లైట్ టైం అలా నడిచినప్పుడు కొంత ఇబ్బంది. సో టైం ఇప్పుడు వాళ్ళకి టైం నడుస్తుంది, మళ్ళీ మా టైం వస్తుంది. అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. ప్రజల్లో ఆల్రెడీ ఇప్పటికీ ఆక్రోశం స్టార్ట్ అయింది అంటున్నారు. కానీ మీ నాయకులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి. నిన్నటికి నిన్న మరి రాజశేఖర్ మళ్ళీ రాజీనామా చేశారు. వైజాగ్లో కార్పొరేటర్లు అందరూ వెళ్ళి మళ్ళీ లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు, టీడీపీ పార్టీలో. ఇంతమంది ఎందుకు వెళ్ళిపోతున్నారు? నిజంగానే ఒకవేళ అంత వ్యతిరేకత వచ్చింది అన్నప్పుడు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి మీ కార్యకర్తలు, మీ నాయకులు మీ పార్టీలో ఉండాలి, కానీ మళ్ళీ ఎదురు పార్టీలకు ఎందుకు వెళ్తున్నాయంటారు? సార్, గెలిచిన పార్టీలోకి వెళ్ళటం అనేది సహజం. చాలామంది వెళ్తారు ఓడిపోయిన తర్వాత. ఈజ్ ద కామన్ పాయింట్ అంట. ఎందుకంటే ఇప్పుడు మర్రి రాజశేఖరు ఆయనకి ఇప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ కావాలి, జగన్ గారు ఇవ్వలేనన్నా అని చెప్పాడు. ఆయన వయసు రీత్యా ఇప్పుడు 2004లో ఎమ్మెల్యే, మీకు తెలుసు రాజశేఖర్ గారు. ఇప్పుడు 2025 నడుస్తుంది, 29కి మళ్ళీ ఎలక్షన్. 2004 అంటే మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత ఆయనకు రేపు ఎమ్మెల్యే సీటు కావాలంటే సో ఆయన వయసు రీత్యా అది పాజిబుల్ కాదు. రెండో అంశం ఏంటంటే ఆల్రెడీ అక్కడ విడుదల రజనీ గారిని ఇన్ఛార్జిగా ఇస్తే ఈయనకు నచ్చనప్పుడు ఆయన పోయాడు. దానికి మేమేం చేస్తాం? మంచి పని చేశాడంట పోయి. ఎందుకో తెలుసా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పాలు పోసాడు. లేకపోతే రోజు అలుగుడు, ఈయనొకడు బాలినేనొకడు, పెద్దానికి అలిగేవాళ్ళు మా దగ్గర ఎందుకు? ధైర్యంగా ఎదుర్కొనేవాడు మా దగ్గర ఉండాలి. కానీ రోజు అలిగి నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు అట్టంటే ఎవడు ఉంటే పోండి, నష్టమేం లేదు. అలగకుండా అరే పార్టీ ఇబ్బందుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం నిలబడాలి, మనకు పదవులే వాళ్ళ కాదు రేపు వస్తాయి, పార్టీ ముఖ్యం అనుకునేవాడే ఉండండి. నాకే పదవులు కావాలి, నాకు లేకపోతే వెళ్ళిపోతా అన్నాడు, తక్షణం వెళ్ళిపోవచ్చు. అది ఏ ఎమ్మెల్సీ అయినా లేకపోతే ఏ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇవ్వనప్పుడు ఆడు అలిగినాడైనా ఎవరికైనా ఒకటే. ఈ పార్టీలో ఉండాలి అని అనుకుంటే ఎస్ ఆటుపోట్లు ఉంటాయి, తట్టుకోవాలి, నిలబడగాలి, స్వార్థం లేకుండా ఉండాలి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చేస్తాడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఇంకా ఉంది, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు బట్ ఎమ్మెల్సీ ఇచ్చాం. ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలా, కమ్యూనిటీ వైజో ఇంకోటో. సో మళ్ళీ ఉండుంటే వచ్చేదేమో రెండో టర్ము. అది ఆయన తొందరపడి వెళ్ళిపోతే ఏం చేస్తాం? పొమ్మంటున్నాం. రెండోది నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి ఏదో అయిద్దంటే ఏమవుద్దండి? మా దగ్గర 23 మంది పోతే ఏమన్నా అయిందా? జగన్మోహన్ రెడ్డి గారు 151 వచ్చినాయి. 67లో 23 మంది పోతే ఏమైంది? 151 వచ్చినాయి. సో దాన్ని అసలు ఎవరు మేము పట్టించుకోవట్లేదు, ఎవరు పోతారో ఎవరు ఉంటారో దాని గురించి అసలు నథింగ్. మా కార్యకర్తలు వస్తున్నారు, కొత్త కార్యకర్తలు. మొన్నటిదాకా యాక్టివ్ లేనటువంటి వాళ్ళు 2019 దాకా మాకు పనిచేసి 19 నుంచి 24 మధ్య యాక్టివ్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఓకే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కార్యకర్తలే కదా. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలే, మధ్యలో నాయకులు వస్తారు పోతారు. సో ఎంతమంది రాలా, ఎంతమంది పోలా, సో ఎంతమంది మమ్మల్ని తిట్టలా, మళ్ళీ వచ్చిన వాళ్ళు లేరా, మళ్ళీ పోయిన వాళ్ళు లేరా? రఘురామకృష్ణరాజు యాడ్ నుంచి వచ్చాడు చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ముందు, తర్వాత మళ్ళీ పోయాడా, మళ్ళీ వచ్చాడా, మళ్ళీ పోయాడా? సో వీటికంచి అసలు నథింగ్. వాళ్ళు ఎవరో ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సమస్యల మీద చర్చించే ధైర్యం ఉండదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో అవుతుంది, ఏదో పోతుంది, వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు. పోతే ఏమైంది? సాయిరెడ్డే పోయాడు. ఇప్పుడు సాయిరెడ్డి అన్నారు కాబట్టి నాకు ఇప్పుడు రెండు పాయింట్స్ చాలా కీలకమైన అంశాలు. ఒకటి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళు అయితే, ఒకటి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద విమర్శలు చేసి వెళ్తున్నారు, లేదా ఆ చుట్టూ ఉన్న కోటరీ అని చెప్తున్నారు. కానీ మొన్న తెనాలికి ఏదో పెళ్లికి వెళ్తే అక్కడ వచ్చిన జనాలు అసలు ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారా జనాలు? మీరు ఇప్పుడు కూడా ఇంకా జన సమీకరణ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఆయన మీద ప్రేమతో వస్తున్నారా? ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి మీరు. సార్, ఇప్పుడు బహిరంగ సభ అనేదని ఉంటే జనరల్గా ఏంటంటే వెహికల్స్ అవి పెడతారు, కామన్గా నడుస్తుంది. ఏ రాజకీయ పార్టీ ఓపెన్గా మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే దీంట్లో రాజకీయ పార్టీలు అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. సపోజ్ మనం ఒక పెద్ద బహిరంగ సభ పెడుతున్నాం అనుకోండి, సో నియోజకవర్గానికి ఒక జిల్లాలో పెడుతున్నాం అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలందరికీ ఇదిగో బస్సులు పెడతాం. బట్ ఎవరికి డబ్బులు ఏమో బస్సు ఫుడ్ అనేది పార్టీ పెట్టుకుంటుంది. దట్ ఈస్ ద బేసిక్. ఏ పార్టీ అయినా పెట్టాలి.
ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం భోజనాలు ఏర్పాట్లు చేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, సో వాళ్ళకి వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలి, ఎంతవరకు ఉంటుంది అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో మిగిలిన పార్టీలు అయితే కొన్ని పార్టీలు డబ్బులు ఇచ్చి సేకరించుకుంటాయో అది మనకు అనవసరమైన విషయం. మా దగ్గర అయితే ఏ కార్యకర్తకి డబ్బులు ఇచ్చి ఏ రోజు తీసుకోం. వాళ్ళు ఇంకా ఎక్కువ మంది మాకు అసలు ఎంత గొడవ అంటే సిద్ధాంత సభలు అప్పుడు అయితే మీరు నమ్మరు, అవును. మా ఊరికి ఒక చిన్న విలేజ్కి 2 బస్సులు పంపించామనుకోండి, ఆ బస్సులు సరిపోలేదని గొడవ పడ్డాలు ఉన్నారు. ఉమ్. కొంతమంది నుంచొని వచ్చారు, కొంతమంది మాకు 3 పంపించమంటే 2 పంపించారు అని అంత ఉండేది. సో ఇప్పుడు మేము అన్నట్టుగా అసలు బస్సులు కాదండి, ఏ ఇన్ఫర్మేషన్ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్కడన్నా ఫేస్బుక్లోనే ఇట్లా పెట్టుకొని వాట్సాప్ గ్రూపులో రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు పలానా పెళ్ళికి అని ఇలా సోషల్ మీడియాలో వచ్చే ప్రచారంతో రావటం తప్ప మేము పలానా వాళ్ళకి ఫోన్ చేసి జగన్ గారు వస్తున్నారని మీరు మొబిలైజ్ చేయండి అని కానీ ఎక్కడా లేదు, ఉండదు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనం చూసినప్పుడు అసలు నిజంగా ఈవీఎంల ఫాల్టా లేదంటే ఏంటి జనం యాడ్ నుంచి వస్తున్నారు? ఎందుకంటే ఒక పక్క కేసులు పెడుతున్నారు మా మీద. ఏది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరపున సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే కేసు పెడుతున్నప్పుడు ఆయనకు సంబంధించి ఆయనకు స్వాగతం చెబుతా అంత ర్యాలీల్లో పార్టిసిపేట్ చేస్తే మరి కేసులు పెడతారని భయం కూడా లేకుండా అభిమానులు, కార్యకర్తలు, ఇంకా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారని అంటే అదే మా బలం. ఇందాక నేను అన్నా, నాయకులు పోతే పోవచ్చు, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ ఉంటారు. సో మా బలం అదే. సో రేపు పొద్దున మమ్మల్ని గెలిపించే బలం కూడా మా కార్యకర్తలే. సో వాళ్ళు ఎన్ని రకాలు ఏం ప్రచారం చేసుకున్నా వాటి గురించి వ్యవహార శైలి అనే ఇదేంటి మరి వ్యవహార శైలి బాగాలేదని వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటుంటారు కదా, ఈ ప్రజలు వస్తున్నప్పుడు చూసినప్పుడు దాన్ని ఎట్లా విశ్లేషించాలంటారు? అంటే ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే వ్యవహార శైలి బాగాలేదన్నారో అంటే ఏంటి వ్యవహార శైలి అంటే? మిమ్మల్ని తీసుకొచ్చి నెత్తి మీద బుధాన్ని పెట్టుకోవడం వల్ల, లేదా మీద పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం లంచ్ డిన్నరు ఇవన్నీ చేయాలా? ఏంటి వ్యవహార శైలి అంటే? పట్టించుకోలేదు, అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, అంటే పదవులు ఎట్టొచ్చినాయి అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే? నేను సూటిగా అడుగుతున్నా వెళ్ళిపోయే వాళ్ళందరినీ. జగన్ గారు పట్టించుకోవట్లేదు అన్నాలని అడుగుతున్నా. మీకు పదవి జగన్ గారికి ఇచ్చారా? ఎవరు ఇచ్చారు మీకు పదవి? మరి పట్టించుకోకపోతే పదవి ఎట్టిస్తారు? మినిమం మాట్లాడేటప్పుడు ఉండాలి కదా. వెళ్ళిపోయే వాళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు గౌరవం లేదు. నీ గౌరవం లేకపోతే పదవి కూడా ఎవరు? వెళ్ళిపోయిన ఎమ్మెల్సీలను అడుగుతున్నా, మీకు ఎమ్మెల్సీ ఇచ్చింది ఎవరు? జగన్ గారే కదా. మరి మీరు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారని గుర్తించి మీకు పదవి ఇచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నట్టే కదా. ఇంకా రోజు ప్రతిదానికి వాళ్ళ మీద చాడీలు వీళ్ళ మీద చాడీలు చెబుతూ రోజు ఇంటా కూర్చోవాలా? లేదంటే మాకు అన్న ఇది సరిపోలేదు ఇంకా ఇవ్వంటే ఏం తీసుకొచ్చాను పార్టీ అధ్యక్ష పదవి అని ఇవ్వలేదు మీకు? పట్టించుకోవట్లేదు జగన్ గారు అంటే ఆయన అధ్యక్ష పదవి తీసి మీకు ఏమైనా ఇవ్వాలా? ఇంకేం చేస్తారండి? ఎందుకంటే కాదండి, ఇప్పుడు వయసు రీత్యా పెద్ద ఇంకా రాజకీయాల్లో లేదనుకున్నా కూడా ఏదో ఇన్నాళ్ళు పార్టీకి పనిచేశారు లేని గౌరవంతో పదవులు ఇస్తే ఇంకేం ఇవ్వాలి? మోపిదేవి కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి. మోపిదేవి వెంకటరమణ కూడా వెళ్ళిపోయేటప్పుడు నన్ను గుర్తించట్లేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు సరైన గుర్తింపు రావట్లేదు, నన్ను జగన్ గారు ఏదో పట్టించుకోలేదు అన్నాడు. ఏం గుర్తింపు? 3 సార్లు నీకు సీట్ ఇచ్చారు కదా. 2014 ఇచ్చాం కదా వైఎస్ఆర్సీపీ తరపున, ఓడిపోయావు కదా. 2019 ఇచ్చా కదా, ఓడిపోయావు కదా. 2024 ఇచ్చాం కదా, సారీ 2024 నీకు ఇవ్వలేదు. 2 సార్లు 2014, 19 ఇచ్చాం. 2 సార్లు ఓడిపోయావు కదా నువ్వు. ఓడిపోయిన తర్వాత 2019లో ఎమ్మెల్సీ ఇచ్చాం కదా నీకు, మంత్రి ఇచ్చాం కదా. సరే ఆ రోజు ఎమ్మెల్సీలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ రాజ్యసభ ఇచ్చాం కదా. నీ కొడుకును మొన్నటిదాకా అక్కడ ఇన్ఛార్జిగా మిమ్మల్ని పెట్టాం కదా. కానీ సామాజిక వర్గాల ఈక్వేషన్లో మార్చాలనుకున్నప్పుడు నీకు చెప్పే మార్చాం కదా. మరి ఇంకేం చేస్తారు? ఇంకేం చేయాలండి వీళ్ళకి రాజకీయ పార్టీలో? అట్ట అనుకుంటే అన్యాయం అయిపోయిన కార్యకర్తలు, ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేసే కింద గ్రామీణ స్థాయిలో నాయకులు, వాళ్ళందరూ ఏమనాలి? వాళ్ళ జేబులో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి పదవుల కోసం ఆశపడినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళ కాళ్ళకెళ్ళి దండం పెట్టాలి. మీరు వెళ్ళిపోయే నాయకులు వెళ్ళి వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. వీళ్ళైతే నన్ను పట్టించుకోలేదు, నాకు గౌరవం లేదు. ఏం గౌరవం ఇవ్వాలో చెప్పండి, ఓ లిస్టు రాసివ్వండి. లేకపోతే గౌరవం అంటే ఏమి ఇవ్వాలా మీకు? డెఫినేషన్ ఇవ్వాలంటారు. రాసిస్తే మీరు ఆ పక్క పార్టీలోకి వెళ్ళారు కదా, వాళ్ళు కూడా అట్టా నీకు గౌరవం ఇచ్చారని తెలిసిద్ది. ఆ డొక్క మాణిక్య ప్రసాద్ అని ఇంకో ఆయన ఉన్నాడు, ఎన్నిసార్లు పార్టీ మారుతాడో ఆయనకే తెలియదు, వయసు అయిపోయింది. ఇంక ఇప్పుడు కూడా ఈ పార్టీలు మారటం జంపింగ్ ఎందుకు? ఆడసోట కాన్స్టిట్యూంట్ కూర్చోవచ్చు కదా. ఆయన కూడా నన్ను గుర్తించట్లేదు, నన్ను అట్టనమన్నారు, ఎట్టనమన్నారు. ఏది అంత పెద్ద మనగాడు లేడని మళ్ళీ నిన్నే పిలిచి ఇది అనమని చెప్పాలి. ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? నువ్వు వచ్చావు, మేము పిలవలా, నువ్వే పోయావు, మేము పొమ్మల్లా. అన్నిటికీ మీరే చేసుకొని మళ్ళీ మా మీద విమర్శలు. సరే పోయేవాడు 100 రకాలుగా మాట్లాడుకుంటాడు. ఉన్నాడే నికార్సైనాడు, పోయేవాడి గురించి లైట్ తీసుకోండి. పోయేవాడు మనవాడు కాదు, ఉన్నవాడు మనవాడు. సో ఉన్న వాళ్ళని మనం జాగ్రత్తగా వాళ్ళకి